మహోన్నతులను సర్వోన్నతుడైన మా పరలోక తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాన దినమందు దేవ, మేమందరము కలిసి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి నాయన మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి దేవ మీ కృతజ్ఞతలు. ఈ రోజు నాయన ఎక్కడెక్కడైతే సత్యారాధన జరుగుతూనో అక్కడ ఉన్న బిడ్డలను దీవించండి. అలాగే నాయన స్థానికంగా వెస్ట్ గోల్గూడెంలో ఉన్న క్రీస్తు సంఘాన్ని మీ ఆశీర్వాదములతో నింపండి. ఆయన సంఘ సభ్యులుగా మేమందరము క్రమముగా మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు దయచేస్తున్నందుకు ఇంకా రావాల్సిన వారిని తోడుకురండి. వారు కూడా సిద్ధపాటు కలిగి వారికి ఉన్న పనులను విడిచిపెట్టి నేను క్రమముగా మీ ఆరాధనలో పాల్గొనలు పొందడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు వరకు మీరే మాకందరికీ సహాయం దయచేయమని కీర్తనలు పాడుచుండగా, ఆత్మ సంబంధమైన కీర్తనలు పాడుచుండగా మాకు మంచి స్వరాలను వాక్శక్తి దయచేయండి. ఆయన అందరము ఏక మనస్సుతో ఏక భావంతో పాడగలిగే కృప దయచేయండి. ఈ ఆరాధన మీకు మహిమకరంగా మాత్రమే జరిగినట్లు సహాయం దయచేయండి. నాయన ఈ ఆరాధన చుట్టూ మీ పరిశుద్ధ దేవదూతలను కాపుదలగా ఉంచండి. ఈ ఆరాధన నాయన మీ చిత్తానుసారంగా మాకందరికీ మేలుకరంగా జరిగినట్లు సహాయం దయచేయండి. ఇక్కడ విద్యే వాక్యము మా అందరి హృదయాల్లో స్థిరపరచుకొని ఆ రీతిలో మేము అందరము జీవించే కృపను అందించమని నాయన ఈ ప్రార్థన ద్వారా నాయన మీరు మహిమ పొందినట్లు కృపను అందించున్నాయి. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొంటున్నాము.